హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూట్యూబ్లో వైరల్ అయ్యే థంబ్ నెయిల్ ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. చాలామంది మంచి వీడియోలు చేస్తారు, కానీ థంబ్ నెయిల్ బాగోలేకపోవడంతో వీడియోపై ఎవరూ క్లిక్ చేయరు. గుర్తుంచుకోండి, మొదట కనిపించేది మీ వీడియో కాదు, మీ థంబ్ నెయిల్. మొదటి టిప్: హై క్వాలిటీ ఇమేజ్ వాడండి. బ్లర్ అయిన ఫోటోలు లేదా లో క్వాలిటీ పిక్చర్లు ఎప్పుడూ వాడకండి. క్లియర్ ఫేస్ లేదా క్లియర్ ఆబ్జెక్ట్ ఉంటే క్లిక్ అయ్యే అవకాశం పెరుగుతుంది. రెండవ టిప్: టెక్స్ట్ తక్కువగా పెట్టండి. ఎక్కువగా రాస్తే మొబైల్లో చదవడం కష్టం అవుతుంది. 3-5 పదాలు చాలాసార్లు సరిపోతాయి. టెక్స్ట్ పెద్దగా, బోల్డ్గా ఉండాలి. మూడవ టిప్: కలర్స్ సరిగ్గా ఎంచుకోండి. బ్యాక్ గ్రౌండ్కు వ్యతిరేకంగా కనిపించే రంగులు వాడండి. ఉదాహరణకు పసుపు, తెలుపు లేదా ఎరుపు రంగులు ఎక్కువగా ఆకర్షిస్తాయి. నాలుగవ టిప్: ఓకే ఫోకస్ ఉండాలి. ఒక థంబ్ నెయిల్లో చాలా ఫోటోలు, చాలా ఎఫెక్ట్స్ పెడితే ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఒక మెయిన్ సబ్జెక్ట్ పై మాత్రమే ఫోకస్ చేయండి. ఐదవ టిప్: ఎమోషన్స్ చూపించండి. మీ ఫేస్ ఉపయోగిస్తే ఆశ్చర్యం, ఆనందం లేదా షాక్ వంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటే సిటిఆర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆరవ టిప్: సింపుల్ డిజైన్. అవసరమైతే మాత్రమే గ్లో, షాడో, ఆరోస్ లేదా సర్కిల్స్ వాడండి. ఎక్కువ ఎఫెక్ట్స్ థంబ్ నెయిల్ని అస్తవ్యస్తంగా మారుస్తాయి. ఏడవ టిప్: మొబైల్లో ఒకసారి చూసి చెక్ చేయండి. చిన్న సైజులో కూడా టెక్స్ట్ స్పష్టంగా కనిపిస్తున్నదా, మెయిన్ సబ్జెక్ట్ అర్థమవుతున్నాడా అని చూసిన తర్వాతే అప్లోడ్ చేయండి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, మంచి థంబ్ నెయిల్ అంటే ఎక్కువ ఎఫెక్ట్స్ కాదు, వీడియోలో ఏముందో ఒక్క చూపులో అర్థమయ్యేలా, ప్రేక్షకుడు క్లిక్ చేయాలనిపించేలా ఉండాలి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్, థంబ్ నెయిల్ డిజైన్ ట్రిక్స్, లోగో డిజైన్ మరియు ఏఐ ఎడిటింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.